గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెంచిన జీతాలను కూడా ఈ ప్రభుత్వం పెంచినట్టు దుష్ప్రచారం చేయడం సరైంది కాదని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నేతలు మండిపడ్డారు. రాయదుర్గం పట్టణంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నేతలు తమ డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె 17వ రోజుకు చేరుకుంది. 17వ రోజు గురువారం రాయదుర్గం పట్టణంలోని దీక్షా శిబిరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పోస్ట్ కార్డుల ద్వారా తమ డిమాండ్లను పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీక్షా శిబిరంలో మధ్యాహ్నం 12 గంటలకు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాయదుర్గం ప్రాజెక్టు కోశాధికారి రాధమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం తమకు జీతాలు పెంచింది లేదు, కానీ తమపై చేస్తున్న దుష్ప్రచారం మాత్రం విపరీతంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ సమ్మె 17వ రోజుకి చేరుకునింది. ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా ఏ హామీ నెరవేర్చింది లేదు. గత ప్రభుత్వం పెంచిన జీతాన్ని ఈ ప్రభుత్వం పెంచినామని చెప్పేసి తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వంలో మనకి 6,500 ఇస్తున్నారంట. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 11,500 ఇస్తున్నారని దాన్ని అంతా సోషల్ మీడియాలోను మరి ఫేస్బుక్లోను సిబ్బందులకు అందరికీ పాంప్లెట్ రూపంలోనూ ప్రచారం చేస్తూ ఉన్నారు. అది అబద్ధపు ప్రచారాన్ని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఖండిస్తున్నాము. మరి ఈ మాకు 2018లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 10,500 రూపాయలు ఇచ్చినారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు 1000 రూపాయలు మాత్రమే పెంచిండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 రూపాయలు పెంచినా కూడా గత ప్రభుత్వంతో పోల్చుకొని ఆ ప్రభుత్వం పెంచిన జీతాన్ని ఈ ప్రభుత్వం పెంచిందనే అబద్ధపు ప్రచారం మానుకోవాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున తెలియజేస్తున్నాం. బడ్జెట్ పెంచినాము అంటానని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ మా చీరలకి మళ్ళీ ఫోన్లో వేసే నెట్ దానికి అంగన్వాడీ సెంటర్లకు సంబంధించి బడ్జెట్ పెంచిందే తప్ప అంగన్వాడీ కార్యకర్తలకు శాలరీలు కానీ గ్రాట్యుటీ విషయంలోనే ఏమాత్రం పెంచలేదు. ఒకవేళ ఆ బడ్జెట్కి సంబంధించి 16 కోట్లు 20 కోట్లు అయిన బడ్జెట్ని వాళ్ళు ఇచ్చిన ఈ ప్రభుత్వం ఇచ్చిన చీరలు కానీ ఫోన్లు కానీ వాళ్ళకే వెనకలకి ఇచ్చి వాపస్ ఇచ్చి ఆ చీరల్ని ఈ ఫోన్లని కూడా ప్రభుత్వానికి వాపస్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాము. మున్సిపాలిటీలో మోడల్ సెంటర్ ఆయా జగన్మోహన్ రెడ్డి గారు మాకు మీరు పెంచిన వేతనము 500 ఆయాలకి, టీచర్లకు 1000 రూపాయలు పెంచినారు. మా పైన ప్రతి ఒక్కటి అపనిందల పాలే మమ్మల్ని చేస్తున్నారు. మాకు ఇచ్చినది చాలా, మీరు పెంచినది ఏమీ లేదు. మాకు ఇచ్చినది కొంతే, మీరు చేసేది చాలా చేస్తున్నారు. బయట మా మీద చాలా దుష్ప్రచారం చేస్తున్నారు. మేము ఏమి పెంచము, మేమేమి చెయ్యము అని అంటే మేము వదలము. మేము ఇక్కడే కూర్చుంటాము, 2 నెలలు కానీ 3 నెలలు కానీ ఇక్కడే కూర్చుంటాము. మేము మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ పైకి లేవము. ఇది గ్యారంటీ. మా పైన వేరే ప్రచారం చేస్తే మేము ఊరుకోము. ఎవరు మా ఇంట్లో భోంచేసి వచ్చి కావాలంటే కూర్చుంటాము. ఉపవాసాలు కూడా ఈడే ఉంటాము, రాత్రి పగలు ఈడే ఉంటాము.